కూటమి పాలనలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వరా రవీంద్రారెడ్డి కేసులో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోసం ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ తిరస్కరించడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అరెస్టుకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి కేసులో దాదాపుగా నిందితుల జాబితాని పెంచుకుంటూ పోతూనే ఉంది ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా తమపై కేసు పెట్టారని చెప్పేసి వర్రా రవీంద్రారెడ్డి కానీ ఆయన భార్య కానీ మెజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం ఇచ్చినప్పటికీ తనతో దాదాపుగా అక్రమ అరెస్టు చూపించి ఏదైతే కర్నూలులో ఉంచి తనని కొట్టి చిత్రహింసలకు గురిచేసి అనేక మంది పేర్లని తనతో చెప్పించుకున్నారు. ఒక తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకొని దాన్ని కేసుగా ఫైల్ చేశారని చెప్పేసి వర్రా రవీంద్రారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మెజిస్ట్రేట్ ముందే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసు యొక్క ఏదైతే నిందితుల జాబితాని రోజు రోజుకి పెంచుకుంటూనే పోతుంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపుగా 112 మందికి పైగా నిందితుల్ని చేర్చారు. అంటే అసలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మన కేసుకు సంబంధించి ఇప్పుడు గమనించినట్లయితే ఈ రోజు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ పిఏగా ఉన్నటువంటి రాఘవరెడ్డిని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే పులివెందుల తన స్వగృహంలో ఉంటే ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి కేసుకి సంబంధించి దాంట్లో రాఘవరెడ్డి చెప్తేనే వర్రా రవీంద్రారెడ్డి ఏదైతే ఈ పోస్టులు పెట్టాడు అనేటువంటి ఉద్దేశంతోనే అట్లా వాంగ్మూలంలో రాయించుకొని ఆ తర్వాత ఈ కేసుని నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కాలం నుంచి కూడా ఈయన్ని అరెస్టు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ప్రొటెక్షన్ ఇస్తూ ఇప్పటి వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యం అవుతుంది. అయితే ఈరోజు హైకోర్టులో ఏదైతే బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పోలీసులు ఇమీడియట్గా వెళ్ళి ఏదైతే ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం మొత్తం కేసును కనుక గమనించినట్లయితే అసలు అక్రమంగా సంబంధం లేని వాళ్ళందరినీ కూడా వాస్తవంగా మనం కేసు గమనిస్తే వర్రా రవీంద్రారెడ్డి ఒక పోస్టు పెడితే ఆ పోస్టుకు సంబంధించి ఒక వ్యక్తి ఆ పోస్టును తీసేయమని తన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు డబ్బులు డిమాండ్ చేశాడు, అదేవిధంగా కులం పేరుతో దూషించాడు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది అతని వ్యక్తిగతంగా అతను పెట్టిన వాల్ మీద పెట్టినటువంటి పోస్టుకు సంబంధించిన అంశం. దాంట్లో 112 మందికి ఏం ప్రమేయం ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు వర్రా రవీంద్రారెడ్డి భార్య కూడా అక్రమంగా తన భర్తని 2 రోజుల క్రితమే అరెస్ట్ చూపించి తర్వాత ఆయన్ని ఎక్కడో దాచి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి అనవసరమైన పేర్లు ఇవన్నీ కూడా చెప్పించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆమె కూడా ఆరోపించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. అక్రమంగా తనపై కేసు పెట్టారు ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి మీద అని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఆమె హైకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. సో ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా తాడేపల్లి దగ్గర నుంచి ఇటు హైదరాబాద్ కానీ అటు చెన్నై కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా సంబంధం లేకపోయినప్పుడు కూడా ఏదైతే నిందితులుగా పెడుతున్నారనేది వస్తున్నటువంటి ఆరోపణ. మొత్తం మీద ఈ రోజు అయితే రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఏం చేయబోతున్నారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్.